గొప్ప శిల్పి ఉండేవాడు. అతను చాలా అద్భుతమైన విగ్రహాలు చెక్కేవాడు. ఒకరోజు అతను మార్కెట్లో ఒక ఖరీదైన రాయిని చూశాడు. ఆ రాయిని కొని ఒక గొప్ప విగ్రహం చెక్కాలి అని కోరుకున్నాడు. కానీ అతని దగ్గర అంతా డబ్బు లేదు. సో ఆ బాధతో ఇంటికి వెళ్ళాడు. మొదట అతను ఆ రాయి గురించి ఆలోచించడం మొదలుపెట్టాడు. మెల్లగా ఆ ఆలోచన ఒక పిచ్చి కోరికగా మారింది. ఆ రాయి ఎలాగైనా తనకే దక్కాలనే వ్యామోహం బాగా పెరిగిపోయింది. కానీ ఆ రాయిని వేరే ఎవరో కొన్నారని తెలియగానే అతనికి అంతులేని కోపం వచ్చేసింది. ఆ కోపంలో ఏం చేస్తున్నాడో తెలియక అతను ఆ రాయిని కొన్న వ్యక్తి మీద దాడి చేశాడు. ఆ గొడవలో అతను జైలు పాలైపోయాడు. చివరికి ఒక చిన్న ఆలోచనతో మొదలైన ప్రయాణం అతని జీవితాన్నే నాశనం చేసింది. మనం మన జీవితంలో చేసే తప్పులు ఒక్కసారిగా జరగవు. వాటి వెనక ఒక పెద్ద ప్రాసెస్ ఉంటుంది. భగవద్గీతలోని 2వ అధ్యాయం 62-63 శ్లోకాల్లో కృష్ణుడు ఒక మనిషి ఎలా పతనం అవుతాడో 7 స్టెప్స్లో వివరించారు. మొదటి